హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు నేను దేవుడి కోసం ప్రసాదం చేద్దామనుకుంటున్నానండి. అదే సేమియా పాయసం. సేమియా పాయసం ఎలా చేసుకోవాలో సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. దేవుడిది ప్రసాదంకి గిన్నె అండి. నేను దేవుడి ప్రసాదంకి సెపరేట్‌గా గిన్నె వాడతాను. ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది కదా! అందుకని. దీంట్లో ఫస్ట్ ఇది వేడయ్యాక నెయ్యి వేశాను. నెయ్యి కొంచెం కాగాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను కాజు, కిస్మిస్ వేశాను. అన్నీ వేసుకోవచ్చు. ఇది అండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్‌గా మనం దేవుడి పూజ కోసం చేసుకోవడానికి చేస్తున్నానండి సింపుల్‌గా. సేమియాలో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు పాయసంలో. సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా! నేను ఇది ఇన్స్టెంట్‌గా మనం దేవుడి దగ్గర పెట్టడానికి చేస్తున్నాననమాట. సింపుల్ అండ్ టేస్టీ. ఇన్స్టెంట్. ఓకేనా? ఇది పక్కన పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం సేమియా వేసుకోవాలి. మనకు నెయ్యిలో వేయించిన సేమియా కూడా అవైలబుల్‌గా ఉంటుంది కదా! కాకపోతే నాకు ఇలా ఫ్రై చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. అది నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇది మనకి స్మూత్‌గా బావుంటుంది. నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. అది కూడా బావుంటుంది. కానీ ఇలా మనం వేయించుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా! ఇలా మంచిగా మనము వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మంచిగా. ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోయాలండి. ఇది మనము ప్రాసెస్ అంతా కంప్లీట్ మన దేవుడి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లిక్విడ్‌గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఈ మెథడ్‌లో చేసుకుంటే. మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకు కొంచెం మనం పాయసం చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా గట్టిగా అయిపోతుంది కదా! కానీ నేను చూపించే ఈ మెథడ్‌లో చేసుకుంటే మీకు లిక్విడ్‌గా పాయసంలాగా మంచిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అది నీళ్ళల్లో సేమియా మంచిగా బాయిల్ కావాలి. మంచిగా బాయిల్ అయ్యాక ఒక 50% బాయిల్ అయ్యాక తర్వాత మనం పాలు పోసుకోవాలి. పాలు కూడా పచ్చి పాలే పొయ్యాలండి. మళ్ళీ అవి సెపరేట్‌గా మసలబెట్టి మళ్ళీ ఏసి అంత అవసరం లేదు. మనం పచ్చి పాలే పోయాలి. పోసి మంచిగా ఇది ఉడకనివ్వాలి. మనం ఇన్‌స్టంట్‌గా అంటే ఫాస్ట్‌గా మనం సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేస్తాం కదా! దీనికి మనం ఇలాచీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయాలి లాస్ట్‌లో. ఇలాచీ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మంచిగా పొంగొచ్చే వరకి మనం అది బాగా ఉడకనివ్వాలి. ఇలా సెపరేట్‌గా గిన్నె పెట్టుకోవాలండి దేవుడి ప్రసాదాలకి. మనము దీనికంటే కొంచెం పెద్ద గిన్నెలో అలా పెట్టుకుంటే ఎక్కువ చేసుకోవడానికి అలా బావుంటుంది. మనం రోజువారీ వాడే దాంట్లో చేస్తే ఏంటంటే అన్ని కర్రీస్ అవి ఉంటాయి కదా! అది అంత మంచిగా అనిపియదు. ఎప్పుడైనా దేవుడి ప్రసాదాలకి సెపరేట్‌గా గిన్నెలు పెట్టుకోవాలి. ఇలా అండి. మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినంక దీంట్లో మనము మన టేస్ట్‌కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకెంత టేస్ట్ కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనము ఇలా చేసుకొని ఇది ఇలా మనము పెట్టేసుకున్నా గానీ అంత గట్టిగా కాదండి. లిక్విడ్‌గానే ఉంటుంది. అప్పుడు ఇంకా మనకి బావుంటుంది పాయసం కదా! గట్టిగా అయిపోతే కంటే ఇలా లిక్విడ్‌గా ఉంటే బావుంటుంది. దీంట్లో మనం ఇంకా కొన్ని పాలు, ఇంకా అవసరం ఉంటే వాటర్ అయినా పాలైనా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. లిక్విడ్‌గానే ఉండాలనుకుంటే లాస్ట్‌లో కొన్ని యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే లిక్విడ్‌గానే ఉంటుందనమాట అలా అంతే. ఇలా అండి మనం సేమియా పాయసం ఇలా చేసేసుకుంటున్నాం కదా! చాలా బా వస్తుంది. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాం. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాం. నేనిది సింపుల్‌గా చూపిస్తున్నానండి. ఇంతే కదా అని అనుకోకండి. సింపుల్‌గా చూపిస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఇలా అండి. ఓకేనా? మీరు ఇన్‌స్టంట్‌గా చేయాలనుకుంటే ఏ ప్రసాదం చేసి పెడతారు? మనమైతే పులిహోర, పెరుగన్నం, పరమాన్నం, పాయసం. ఇన్‌స్టంట్‌గా అయితే మనం ఇవే చేస్తాం కదా! ఇంకా పోలేలు, బూరెలు అవి స్పెషల్ అకేషన్స్‌కి చేస్తాం కదా! ఏ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ అన్నట్టు చేస్తాం. ఇంకొన్ని పాలు యాడ్ చేశానండి. మీకే స్వీట్స్ ఇష్టం? నెయ్యి కూడా యాడ్ చేశాను. ప్రసాదంకి కదా! నెయ్యి మంచిగా యూజ్ చేసుకోవాలి. నెయ్యి దీపాలు పెట్టుకోవాలి. ప్రసాదంలో నెయ్యి వేసుకోవాలి. అప్పుడు అమ్మవారికి చాలా తృప్తిగా ఉంటుందన్నమాట.
ప్రసాదంలో ఎప్పుడైనా నెయ్యి మంచిగా యూస్ చేయాలి. మనం డైలీ చేయకున్నా కానీ స్పెషల్ ఫెస్టివల్ టైంలో అలా చేయాలండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా మసులుతుంది కదా. అంతే అండి, మనకి ఇలా ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇది మనం కొంచెం మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వరకు ఉంచుకొని బంద్ చేసేయాలండి, స్టవ్ బంద్ చేసేయాలి. నేను ఈ థిక్నెస్ వరకు ఉంచి బంద్ చేస్తున్నానండి. ఇది మామూలుగా కొంచెం కొంచెం థిక్ అవుతుంది కానీ మరీ కాదు, లిక్విడ్గానే ఉంటుంది. అదే మనం కొంచెం పాలన్నీ బాయిల్ అయ్యే వరకు పెట్టామనుకోండి, అది గట్టిగా అయిపోతుంది మనం తినే టైం వరకు. పూజ అంతా చేసుకొని ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనము ఇది లిక్విడ్గానే ఉంటుంది. చూడండి ఎంతసేపు అయినా ఇది ఎంత లిక్విడ్గా ఉందో, ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఇలా అండి. ఈ విధంగా మీరు కూడా పాయసం చేసుకొని టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఇన్స్టెంట్ పాయసం రెడీ. థ్యాంక్ యూ. మీ సరిత. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.